కౌశిక్ రెడ్డి అరెస్ట్ పాడి కాదు అంటోంది బీఆర్ఎస్. బెదిరిస్తే బేడీలు వేయకుండా ఏం చేస్తారు అంటూ కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్కి తరలించారు. మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. టీఎస్ ను ముట్టడించి లోపలికి వెళ్లడానికి కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇది కేసులు గతంలో ఏప్రిల్నే పెట్టారు, అనుకున్న సాక్ష్యాలు లేవనే దాని మీద దాన్ని పక్క పెట్టారు. ఈ మధ్యలో కేసు పెట్టిన ఆయనే మన వరంగల్ జిల్లా వాసి ఆయనే. నేను అనొద్దు కానీ ఆయన మీద చీటింగ్ కేసులు, తప్పుడు కేసులు 100 కేసులు ఉన్నాయి. ల్యాండ్ మ్యాపే కానీ, అబద్ధాలు కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఇది బేలబుల్ సెక్షనే. అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో ఫోర్స్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్య అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌశిక్ పై కక్ష కట్టి అరెస్ట్ చేశారన్నారు ఆయన. కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపిండు, గట్టిగా మాట్లాడిండు, పోరాడిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటే వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు. బిడ్డ రాజీనామా చేయండి రాబాయ్ అని కొట్లాడిండు. ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుండని ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి 12 గంటలకు దొంగ కేసు పెట్టి, ఫాల్తు కేసుల అన్యాయమైన సెక్షన్లు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. ఏమైనా మర్డర్ చేసిండా? ఎవరినైనా చంపిండా? ఏమైనా మోసం చేసిండా? హుజూరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి అనేక అరాచకాలకు పాల్పడ్డారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. గతంలో ఇదే హుజూరాబాద్ లో అనేక మందిని ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి మోసం చేస్తే ఇదే హరీష్ రావు కేటీఆర్ దగ్గరికి ఎంతో మంది కంప్లైంట్ చేయడానికి పోతే మీరు సెటిల్ చేసిన సందర్భాలు లేవా? మీరు మాట్లాడిన సందర్భాలు లేవా? మీ పార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీలే వాళ్ళని కూడా మోసం చేసిండు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుండని చెప్పి మీ దగ్గర కంప్లైంట్ చేస్తే మీరు కౌశిక్ రెడ్డిని పిలిచి తిట్టిన మాట వాస్తవమా కాదా? ఇవన్నీ మర్చిపోయినరా?